మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బతుకు ఆ ఊళ్ళని మన స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని మనం బతకాలే అన్న వాళ్ళందరూ అలాగే అంటారు. మనం అన్ని నష్టపోయాము, మనకు అది కాదు, పిల్లల్ని పెట్టేసి నువ్వు పనికి వెళ్ళని చెప్పాను. మంచిగానే అన్నాడండి. సో జూన్ మాట్లాడాడు, ఒక నుంచి ఫోన్ కాలేదు. ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసిందండి. పిల్లలేరని అడిగితే ఇద్దరు పిల్లలు కొడుకున్నారు అని అన్నాడు. కన్న బిడ్డలను చంపేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయిన ఘటన 10 రోజుల క్రితం చూసాం కదా మైలవరంలో. అయితే భార్య ఏమో బెహ్రాన్లో ఉంటుంది, భర్త ఏమో మైలవరంలో ఉంటాడు, ఏ పని పాట లేకుండా. అయితే పసిపిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, ఎవరికి భారం కాకూడదని. అటువంటి పిల్లల్ని కన్న తండ్రి అత్యంత దారుణంగా కర్కశంగా బిర్యానీలో పురుగుల మందు కలిపి చంపేసి ఇంటికి తాళం వేసి పరారైపోయాడు. ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ కూడా ఇద్దరు పిల్లలకి నేను భారం అయిపోయాను, పిల్లలు నాకు భారం అయిపోయారు, పిల్లలు నేను భారం అయిపోయాను, నేను కూడా ఉండను, నేను ఆత్మహత్య చేసుకున్నాను, ఫెర్రీకి వెళ్ళిపోతానని చెప్పి ఒక లెటర్ రాసి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయాడు. పోలీసులందరూ కూడా పిల్లల్ని అయితే 4 రోజుల తర్వాత తాళం వేసిన ఇంట్లో 4-5 రోజుల తర్వాత పిల్లలు చనిపోయిన విషయాన్ని గమనించి ఆ బాడీని తీసి పోస్ట్ మార్టంకి పంపించారు. ఆ తర్వాత తల్లి కూడా ఆలస్యంగా విషయం తెలుసుకుని ఆవిడ కూడా బెహ్రైన్ నుంచి వచ్చింది. అయితే ఎవరైతే చంపేశాడో కన్న తండ్రి కోసం ఫెర్రీ అంతా కృష్ణానది దగ్గర అందరూ వెతికారు. కానీ అదంతా ఒక నాటకం అని పోలీసులు గమనించారు. మొబైల్ని ఫెర్రీ దగ్గరే అంటే కృష్ణానది ఒడ్డునే మొబైల్ని పడేసి సిమ్ను కూడా అక్కడే దాన్ని పక్కన పడేసి ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి విశాఖపట్నంలో తేలాడు ఆ కర్కశకుడు రవిశంకర్. 2 పిల్లలు 9 ఏళ్ళు 6 ఏళ్ళు, 2 పసిపిల్లల్ని కన్న పిల్లల్ని భార్య పైన అనుమానంతో అత్యంత దారుణంగా చంపేశాడు. ఆ చంపిన రోజు కూడా ఎప్పుడంటే తన పుట్టినరోజు నాడు, జూన్ 8 తన పుట్టినరోజు నాడు. డబ్బులు లేవంటే భార్య బెహ్రాన్ నుంచి ఒక 500 పంపించి పిల్లలకి ఏమైనా పెట్టమంటే ఆ 500 రూపాయల నుంచి బిర్యానీ కొనుక్కొచ్చి ఆ బిర్యానీలో పురుగుల మందు కలిపి పిల్లలకి పెట్టి వాళ్ళు పడుకున్న తర్వాత అంటే వాళ్ళు బిర్యానీలో పురుగుల మందు కలిపిన తర్వాత వాళ్ళు స్పృహలో లేని టైంలో ఇంటికి తాళం వేసేసి, అంటే అంత దారుణంగా మనిషి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే పశువుల కంటే దారుణంగా ప్రవర్తించడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ పశువులైనా కాస్త కనికరం చూపిస్తాయి కానీ రవిశంకర్ లాంటి మనుషులకి ఎట్లా కనికరం వస్తుంది? 2 కన్న పిల్లలు చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన పిల్లలు 9 ఏళ్ళు 6 ఏళ్ళు, ఇద్దరికి ఇన్నేళ్ళు పెంచిన పిల్లల్ని అలా చంపేద్దామని ఎలా మనసు వచ్చిందో తెలియదు కానీ ఇద్దరిని కూడా చంపేసిన అనంతరం ఇంటికి తాళం వేసి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయాడు. అది కూడా బ్యాగ్ తీసుకుని చుట్టుపక్కల వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా చాలా పెద్ద డ్రామాని మెయింటైన్ చేశాడు. అతనికి బండారం అనేది బయటపడింది. దాదాపు 10 రోజుల తర్వాత విశాఖపట్నంలో ఒక హోటల్లో పనిచేస్తూ కొత్త ఫోను కొత్త సిమ్ని తీసుకున్నారు. అయితే పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అతను సూసైడ్ లెటర్ రాస్తే చనిపోయాడేమో అని అనుకున్నారు. కానీ పోలీసులకు ఎప్పుడైతే అతని నెంబర్ మీద మరొక సిమ్ యాక్టివేట్ అవుతుందని పోలీసులు ఎప్పుడైతే గమనించిన తర్వాత అతని కోసం రెక్కి నిర్వహించారు. మైలవరంలోని ఒక ఇంటికి తనకు తెలిసిన ఒకళ్ళకి ఫోన్ చేయడం, రవిశంకర్ ఫోన్ చేయడం, దాన్ని ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్ళి అక్కడ రవిశంకర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఎంత పథకం ప్రకారం తన పిల్లల్ని చంపేద్దామని ప్లాన్ చేశాడంటే 6 నెలలకు ముందే అంటే తన భార్య బెహ్రీన్కి వెళ్ళిన వెంటనే పిల్లల్ని చంపేద్దామని ప్లాన్ చేశాడు. గడ్డం బాగా పెంచుకున్నాడు, అదేమంటే మొక్కని చెప్పాడు. అయితే పిల్లల్ని కూడా బాగా నమ్మించాడు. పసిపిల్లలకి ఏం తెలుసు. సో వాళ్ళు తండ్రి మాటలు విని దాదాపుగా ఆ రోజు అంటే ఏదైతే తండ్రి బర్త్డే రోజు వాళ్ళ పిల్లలంతా కూడా సంతోషంగా బయటికి వెళ్తున్న నేపథ్యంలో పిల్లలందరినీ కూడా బయటికి తీసుకువెళ్తానని మాయ మాటలు చెప్పి బయటికి వద్దని మళ్ళీ ఇంట్లోనే కూర్చోబెట్టి బిర్యానీ తెచ్చి అందులో మందు కలిపి పిల్లల్ని అక్కడే చంపేసి మంచం మీద ఏమీ తెలియనట్టు పడుకోబెట్టేసి ఎస్కేప్ అయిపోయాడు. సో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ ఫ్యామిలీ అన్యోన్యంగా ఉంటుంది అనుకున్నారు. రీజన్ అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, వాళ్ళ విచారణలో చెప్తున్న దాని ప్రకారం అయితే భార్య పైన అనుమానం,
అని. కానీ ఇక్కడ స్పష్టంగా భార్య అయితే నా మీద భర్తకే అనుమానం లేదని నా భార్య చెప్తోంది. ఇద్దరం కలిసే ఉంటున్నాం అన్నాను. కానీ భార్య పైన ఎప్పటి నుంచి అనుమానం పెట్టుకున్నాడో తెలియదు. కానీ బహ్రెయిన్ వెళ్ళిన దగ్గర నుంచి తన పిల్లల్ని అడ్డంకిగా మారారని పిల్లల్ని కడతీద్దామని ప్లాన్ చేశాడు. అయితే భార్య ఇచ్చిన 500తోనే బిర్యానీ తెచ్చి పిల్లల్ని చంపేశాడు. ప్రస్తుతానికైతే మైలవరం పోలీసుల అదుపులో అయితే నిందితుడు రవిశంకర్ ఉన్నాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అభం శుభం తెలియని పిల్లలు ఎవరిని నమ్ముతారు? భూప్రపంచంలో పిల్లలు నమ్మేది ఇద్దరిని, కన్న తల్లిని, కన్న తండ్రిని. అటువంటి తల్లి దూరంగా ఉంది, కన్న తండ్రి దగ్గరగా ఉన్నాడు. దగ్గరున్న కన్న తండ్రి కడతీర్చాడు. మొత్తం మీద ఈ వివాదానికైతే ఫుల్ స్టాప్ పడింది. వాస్తవంగా అందరూ కూడా రవిశంకర్ చనిపోయాడు అనుకున్నారు. కానీ రవిశంకర్ చనిపోలేదు. తప్పించుకుని మారు వేషంలో మీసాలన్నీ గడ్డాలన్నీ తీసేసి 6 నెలల పాటు పెంచుకున్న మీసాల గడ్డాలన్నీ తీసేసి విశాఖపట్నంలో ఒక హోటల్లో పనిచేస్తున్నట్టుగా పోలీసులు భావించారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన మొత్తం మైలవరంలో కలిచివేస్తోంది. భార్య అయితే ఇప్పటికీ కూడా ఆవిడ కన్నతల్లి అయితే ఇప్పటికీ కూడా తేరుకోలేని పరిస్థితి. అలారముద్దుగా పెంచుకున్న పిల్లలు పొట్టకూటు కోసం బహ్రెయిన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను డబ్బులు సంపాదించి పిల్లల్ని బాగా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఈ విధంగా చేస్తాడని ఊహించలేదని భార్య కూడా ఆవిడ హృదయోదారకంగా బాధపడుతున్న పరిస్థితుల్లో భర్త ఈ విధంగా చేశాడని తెలిసి ఆవిడ పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి. చాలామందికి ఇటువంటి పరిస్థితి రాకూడదని భావించాలి. కన్న తండ్రిని నమ్మిన పిల్లలు విగత జీవులుగా పడి ఉండి ప్రాణాలు కోల్పోయారు. కన్న తల్లి కడుపు కోతను భరించలేక ఆవిడ శోక సంద్రంలో ఆవిడ మునిగిపోయింది. ఇతను మాత్రం చక్కగా విశాఖపట్నం వెళ్ళి ఒక హోటల్లో పనిచేస్తూ ఫోన్లు చేసుకుంటూ అందరూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా అయితే పోలీసులు అయితే విచారణ అయితే ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మైలవరం పోలీసుల అదుపులో అయితే నిందితుడు రవిశంకర్ ఉన్నాడు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బతుకు ఆ ఊళ్ళని మన స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని మనం బతకాలే అన్న వాళ్ళందరూ అలాగే అంటారు. మనం అన్ని నష్టపోయాము, మనకు అది కాదు, పిల్లల్ని పెట్టేసి నువ్వు పనికి వెళ్ళని చెప్పాను. మంచిగానే అన్నాడండి. సో జూన్ మాట్లాడేది ఒక నుంచి ఫోన్ కాలేదు. ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసిందండి. పిల్లలేరని అడిగితే 2 పిల్లలు కొడుకున్నారు అని అన్నాడు. కన్న బిడ్డలను చంపేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయిన ఘటన 10 రోజుల క్రితం చూసాం కదా మైలవరంలో. అయితే భార్య ఏమో బహ్రెయిన్లో ఉంటుంది, భర్త ఏమో మైలవరంలో ఉంటాడు, ఏ పని పాట లేకుండా. అయితే పసిపిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, ఎవరికి భారం కాకూడదని. అటువంటి పిల్లల్ని కన్న తండ్రి అత్యంత దారుణంగా కర్కశంగా బిర్యానీలో పురుగుల మందు కలిపి చంపేసి ఇంటికి తాళం వేసి పరారైపోయాడు. ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ కూడా 2 పిల్లలకి నేను భారం అయిపోయాను, పిల్లలు నాకు భారం అయిపోయారు, పిల్లలు నేను భారం అయిపోయాను, నేను కూడా ఉండను, నేను ఆత్మహత్య చేసుకున్నాను, ఫెర్రీకి వెళ్ళిపోతానని చెప్పి ఒక లెటర్ రాసి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయాడు. పోలీసులందరూ కూడా పిల్లల్ని అయితే 4 రోజుల తర్వాత తాళం వేసిన ఇంట్లో 4-5 రోజుల తర్వాత పిల్లలు చనిపోయిన విషయాన్ని గమనించి ఆ బాడీని తీసి పోస్ట్ మార్టంకి పంపించారు. ఆ తర్వాత తల్లి కూడా ఆలస్యంగా విషయం తెలుసుకుని ఆవిడ కూడా బహ్రెయిన్ నుంచి వచ్చింది. అయితే ఎవరైతే చంపేశాడో కన్న తండ్రి కోసం ఫెర్రీ అంతా కృష్ణానది దగ్గర అందరూ వెతికారు. కానీ అదంతా ఒక నాటకం అని పోలీసులు గమనించారు. మొబైల్ని ఫెర్రీ దగ్గరే అంటే కృష్ణానది ఒడ్డునే మొబైల్ని పడేసి సిమ్ను కూడా అక్కడే దాన్ని పక్కన పడేసి ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి విశాఖపట్నంలో తేలాడు ఆ కర్కశకుడు రవిశంకర్. 2 పిల్లలు 9 ఏళ్ళు 6 ఏళ్ళు 2 పసిపిల్లల్ని కన్న పిల్లల్ని భార్య పైన అనుమానంతో అత్యంత దారుణంగా చంపేశాడు. ఆ చంపిన రోజు కూడా ఎప్పుడంటే తన పుట్టినరోజు నాడు, జూన్ 8 తన పుట్టినరోజు నాడు డబ్బులు లేవంటే భార్య బెహ్రెయిన్ నుంచి ఒక 500 పంపించి పిల్లలకి ఏమైనా పెట్టమంటే ఆ 500 రూపాయల నుంచి బిర్యానీ కొనుక్కొచ్చి ఆ బిర్యానీలో పురుగుల మందు కలిపి పిల్లలకి పెట్టి వాళ్ళు పడుకున్న తర్వాత అంటే వాళ్ళు బిర్యానీలో పురుగుల మందు కలిపిన తర్వాత వాళ్ళు స్పృహలో లేని టైంలో ఇంటికి తాళం వేసేసి అంటే అంత దారుణంగా మనిషి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే పశువుల కంటే దారుణంగా ప్రవర్తించడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ పశువులైనా కాస్త
కనికరం చూపిస్తాయి కానీ రవిశంకర్ లాంటి మనుషులకి ఎట్లా కనికరం వస్తుంది? ఇద్దరు కన్న పిల్లలు, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన పిల్లలు, 9 ఏళ్ళు 6 ఏళ్ళు, ఇద్దరికి ఇన్నేళ్ళు పెంచిన పిల్లల్ని అలా చంపేద్దామని ఎలా మనసు వచ్చిందో తెలియదు కానీ ఇద్దరిని కూడా చంపేసిన అనంతరం ఇంటికి తాళం వేసి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయాడు. అది కూడా బ్యాగ్ తీసుకుని చుట్టుపక్కల వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా చాలా పెద్ద డ్రామాని మెయింటైన్ చేశాడు. అతనికి బండారం అనేది బయటపడింది. దాదాపు 10 రోజుల తర్వాత విశాఖపట్నంలో ఒక హోటల్లో పనిచేస్తూ కొత్త ఫోను, కొత్త సిమ్ని తీసుకున్నారు. అయితే పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అతను సూసైడ్ లెటర్ రాస్తే చనిపోయాడేమో అని అనుకున్నారు. కానీ పోలీసులకు ఎప్పుడైతే అతని నెంబర్ మీద మరొక సిమ్ యాక్టివేట్ అవుతుందని పోలీసులు ఎప్పుడైతే గమనించిన తర్వాత అతని కోసం రెక్కి నిర్వహించారు. మైలవరంలోని ఒక ఇంటికి తనకు తెలిసిన ఒకళ్ళకి ఫోన్ చేయడం, రవిశంకర్ ఫోన్ చేయడం, దాన్ని ట్రాక్ చేసినంత ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్ళి అక్కడ రవిశంకర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఎంత పథకం ప్రకారం తన పిల్లల్ని చంపేద్దామని ప్లాన్ చేశాడంటే 6 నెలలకు ముందే, అంటే తన భార్య బహ్రెయిన్కి వెళ్ళిన వెంటనే పిల్లల్ని చంపేద్దామని ప్లాన్ చేశాడు. గడ్డం బాగా పెంచుకున్నాడు, అదేమంటే మొక్కని చెప్పాడు. అయితే పిల్లల్ని కూడా బాగా నమ్మించాడు. పసిపిల్లలకి ఏం తెలుసు? సో వాళ్ళు తండ్రి మాటలు విని దాదాపుగా ఆ రోజు, అంటే ఏదైతే తండ్రి బర్త్డే రోజు వాళ్ళ పిల్లలంతా కూడా సంతోషంగా బయటికి వెళ్తున్న నేపథ్యంలో పిల్లలందరినీ కూడా బయటికి తీసుకువెళ్తానని మాయ మాటలు చెప్పి బయటికి వద్దని మళ్ళీ ఇంట్లోనే కూర్చోబెట్టి బిర్యానీ తెచ్చి అందులో మందు కలిపి పిల్లల్ని అక్కడే చంపేసి మంచం మీద ఏమీ తెలియనట్టు పడుకోబెట్టేసి ఎస్కేప్ అయిపోయాడు. సో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ ఫ్యామిలీ అన్యోన్యంగా ఉంటుంది అనుకున్నారు. రీజన్ అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, వాళ్ళ విచారణలో చెప్తున్న దాని ప్రకారం అయితే భార్య పైన అనుమానం అని. కానీ ఇక్కడ స్పష్టంగా భార్య అయితే నా మీద భర్తకే అనుమానం లేదని ఆ భార్య చెప్తోంది. ఇద్దరం కలిసే ఉంటున్నాం అన్నాను. కానీ భార్య పైన ఎప్పటి నుంచి అనుమానం పెట్టుకున్నాడో తెలియదు. కానీ బహ్రెయిన్ వెళ్ళిన దగ్గర నుంచి తన పిల్లల్ని అడ్డంకిగా మారారని పిల్లల్ని కడతీద్దామని ప్లాన్ చేశాడు. అయితే భార్య ఇచ్చిన 500తోనే బిర్యానీ తెచ్చి పిల్లల్ని చంపేశాడు. ప్రస్తుతానికైతే మైలవరం పోలీసుల అదుపులో అయితే నిందితుడు రవిశంకర్ ఉన్నాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అభంశుభం తెలియని పిల్లలు ఎవరిని నమ్ముతారు? భూప్రపంచంలో పిల్లలు నమ్మేది ఇద్దరిని, కన్న తల్లిని, కన్న తండ్రిని. అటువంటి తల్లి దూరంగా ఉంది, కన్న తండ్రి దగ్గరగా ఉన్నాడు. దగ్గరున్న కన్న తండ్రి కడతేర్చాడు. మొత్తం మీద ఈ వివాదానికైతే ఫుల్ స్టాప్ పడింది. వాస్తవంగా అందరూ కూడా రవిశంకర్ చనిపోయాడు అనుకున్నారు. కానీ రవిశంకర్ చనిపోలేదు. తప్పించుకుని మారు వేషంలో గడ్డాలన్నీ తీసేసి 6 నెలల పాటు పెంచుకున్న గడ్డాలన్నీ తీసేసి విశాఖపట్నంలో ఒక హోటల్లో పనిచేసినట్టుగా పోలీసులు భావించారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన మొత్తం మైలవరంలో కలిచివేస్తోంది. భార్య అయితే ఇప్పటికీ కూడా, కన్న తల్లి అయితే ఇప్పటికీ కూడా తేరుకోలేని పరిస్థితి. అలారముద్దుగా పెంచుకున్న పిల్లలు పొట్టకూటు కోసం బహ్రెయిన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను డబ్బులు సంపాదించి పిల్లల్ని బాగా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఈ విధంగా చేస్తాడని ఊహించలేదని భార్య కూడా, ఆవిడ హృదయోదారకంగా బాధపడుతున్న పరిస్థితుల్లో భర్త ఈ విధంగా చేశాడని తెలిసి ఆవిడ పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి. చాలామందికి ఇటువంటి పరిస్థితి రాకూడదనే భావించాలి. కన్న తండ్రిని నమ్మిన పిల్లలు విగత జీవులుగా పడి ఉండి ప్రాణాలు కోల్పోయారు. కన్న తల్లి కడుపు కోతను భరించలేక ఆవిడ శోక సంద్రంలో ఆవిడ మునిగిపోయింది. ఇతను మాత్రం చక్కగా విశాఖపట్నం వెళ్ళి ఒక హోటల్లో పనిచేస్తూ ఫోన్లు చేసుకుంటూ అందరూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా అయితే పోలీసులు అయితే విచారణ అయితే ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మైలవరం పోలీసుల అదుపులో అయితే నిందితుడు రవిశంకర్ ఉన్నాడు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.